కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆ FCRA బిల్లు తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం స్పష్టంగానే ఉన్నది. అందులో సత్యం ఉండవచ్చు, సత్యం లేకపోవచ్చు, వాళ్ళ ఉద్దేశం మాత్రం స్పష్టంగానే ఉన్నది. అది 100% సత్యం కావచ్చు, సత్యం కాకపోవచ్చు, లేదా 100% సత్యం అని ఎవరు చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎంతో కొంత సత్యం ఉండవచ్చు, అసత్యం కూడా ఉండవచ్చు. కానీ తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ ను కట్ చేయాలి. సింపుల్ విషయం. ఎందుకు కట్ చేయాలి? ప్రస్తుత దేశ పాలకులు ఈ దేశంలో ప్రధానంగా హిందూయేతర మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి. ఇంకా పెద్దగా ఇక్కడ బౌద్ధం విషయం మనం పెద్దగా పట్టించుకోవద్దు, లేదా సిక్కుల జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళు ఇక్కడ మతస్థులుగా. కానీ ఎక్కడి నుంచి అయితే బయట నుండి ఈ ఫండ్స్ వస్తున్నాయో ఆ ఫండ్స్ ప్రధానంగా క్రైస్తవం పేరుతో వస్తున్నాయి, 2 ఇస్లాం పేరుతో వస్తున్నాయి. ఈ 2 బయట దేశాల నుండి వస్తున్నాయి, డెవలప్ అయిన కంట్రీస్ నుండి వస్తున్నాయి. ఎక్కడ ఏ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పరిపాలిస్తుండ్రో అక్కడ నుండి ఇక్కడ ఈ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళని పెంచడం కోసం అవి పంపుతున్నారు. కాబట్టి దాన్ని అరికట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి కారణం ఏంది? వచ్చే ఫండ్స్ వీళ్ళ డెవలప్మెంట్ కోసం వచ్చినట్టుగా కనిపిస్తున్నా వాళ్ళ దృష్టిలో, FCRA అనే బిల్లు తీసుకొచ్చే వాళ్ళ దృష్టిలో అంటున్నా, నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో కాకపోవచ్చు. అక్కడ నుండి వచ్చే మొత్తం ఫండ్స్ వీళ్ళ చదువు కోసమో, వీళ్ళ ఉపాధి కోసమో, లేదా వీళ్ళు ఆర్థికంగా వీళ్ళని డెవలప్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళకు గుడిసెలున్న వాళ్ళకు ఇల్లు కట్టియడం కోసమో, వీటి కోసం అంటూ అక్కడి నుండి వాళ్ళ ఫండ్స్ తెచ్చుకున్నప్పటికీ అవి కేవలం మత మార్పిడి కోసం మాత్రమే ప్రధానంగా దాన్ని ఖర్చు పెడుతున్నారు. ఆ మత మార్పిడి అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు పేదలు ఎవరు, అవమానాలు పడుతున్నది ఎవరు? ఈ దేశంలో ఎక్కువ సంఖ్యలో కింది స్థాయిలో దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ దేశంలో ప్రస్తుతం క్రైస్తవ విశ్వాసాలుగా మారిన వాళ్ళు, మారుతున్న వాళ్ళు 100 మంది ఉంటే ఆ 100 మందిలో దేశంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇక ఎస్సీయేతర వర్గాల్లో ఎస్టీలు ఉన్నారు, బీసీ, ఓసీలు ఉన్నారు. అయితే ఇప్పుడు 100 మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు అనుకుంటే అందులో మినిమం 50% ఎస్టీ, బీసీ, ఓసీ ఉంటే 50% దళితులు ఉన్నారనేది వాళ్ళకు గణాంక లెక్కలు వచ్చినాయి. అందువల్లనే దళితుల్లోనే క్రైస్తవం ఎక్కువ వ్యాప్తి చెందుతున్నది. వాళ్ళు ఆశలు పెట్టో, ఇంకోటి పెట్టో ఇదంతా చేస్తున్నారు. వీళ్ళ డబ్బంతా మత మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఎక్కడ పేదలు ఎక్కువ ఉన్నారు అంటే దళితుల్లే ఉన్నారు. కాబట్టి ఆ దళిత వాడల్లోనే ఎక్కువ ఇదంతా జరుగుతుందని చెప్పి దీన్ని అరికట్టాలని చెప్పి తీసుకొచ్చే బిల్లు అది. సింపుల్ విషయం. నేనేమంటానంటే వాళ్ళ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నా. తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ 2 విశ్వాసాలు, ముఖ్యంగా క్రైస్తవం బాగా పెరుగుతున్నది, అది కింది వర్గాల్లో పెరుగుతున్నది, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపాలి అని చెప్పి, ఆపాలంటే ఇప్పుడు బిల్లు నూతనంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళు బిల్లు పెడుతున్నారు. మీరు ఇక్కడ గమనించాలి. ఇంకా బిల్లు వచ్చిందా? రాలే. కానీ బిల్లు రాలేదు. కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టద్దని మాత్రం పెద్ద పెద్ద బిషప్లు, దేశవ్యాప్తంగా పేరుగాన్న పెద్ద పెద్ద ఫాదర్స్, ఒక 20 మంది నిన్నగాక మొన్న అమిత్ షా గారిని కలిసి ఆ బిల్లు పెట్టద్దని మాత్రం అడిగి వచ్చేసారు. పెడతారా లేదా, వీళ్ళు పెట్టితే వీళ్ళు చెప్పింది ఇంటరా లేదా పక్కకు పెట్టండి. బిల్లు వస్తుందా రాదా అది పక్కకు పెట్టేసేయండి. వీళ్ళు చెప్తే అమిత్ షా గారు ఇంటడా వినడా పక్కకు పెట్టేసేయండి. కానీ ఆ బిల్లు పెట్టొద్దని మాత్రం చెప్పడానికైతే పోయొచ్చారు కదా. ఎందుకు పోయొచ్చారు? 76 సంవత్సరాలుగా ఒక సమస్య నలిగిపోతున్నది. 76 సంవత్సరాలుగా దళిత క్రైస్తవుల మీద ఆర్డర్ మెడ మీద పెట్టినట్టుగా ఉన్నది. నువ్వు మారితే ఇది వదులుకొని పో, నీ ఎస్సీ హోదా పోతుంది,
ఎస్సీల పేరుతో వచ్చే సంక్షేమ పథకాలు పోతాయి, నీ ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి, నీ ఎస్సీ యాక్ట్ వర్తించదు, ఇవన్నీ ఉంటాయి. నువ్వు మారదలుచుకుంటే కత్తి పెట్టి మారు, మాకు అభ్యంతరం లేదు, కానీ ఇది వదులుకొని పో అన్నట్టుగా ఆర్డర్ 76 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 76 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక ఆర్డర్ను ఇది తప్పు, దీన్ని తీసేయండి అని చెప్పి అమిత్ షా గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదే. 76 సంవత్సరాలుగా ఇది తప్పు, దీన్ని తీసేయండి, ఇగో మేము వచ్చాం, ఇందులో దళిత క్రైస్తవ ఫాదర్ల కంటే, బిషప్ల కంటే, ఇంకోటి కంటే మేము దళితేత వర్గాల నుండి వచ్చాం, మాకు లేని ఆర్డర్, మాకు లేని నిబంధనలు పాపంగా దళితులకు మాత్రమే ఎందుకు వర్తించాలనే ఒక మాట చెప్పలేదే, ఇన్నాళ్ళు చెప్పలేదే, వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పలేదే. కానీ దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ ఎస్సీఆర్ అనే బిల్లు వస్తే ఎవరికి బయట నుంచి డబ్బులు రావో గా వాళ్ళు మాత్రం పోయి, ఎవరికి డబ్బులు రావో గా వాళ్ళు మాత్రం పోయి వీళ్ళ డబ్బులు రప్పించుకోవడం కోసం అది అడ్డు కాబోతుంది కాబట్టి పోయారే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయండి, ఎస్సీ హోదా రద్దు చేసిన ఆర్డర్ రద్దు చేయండి అని మాత్రం 76 సంవత్సరాల నుంచి వాళ్ళు కలవలేని పరిస్థితులు ఉన్నారంటే ఎవరి కిందికి మంట వస్తే వాళ్ళు మాత్రమే అప్రమత్తం అవుతారే తప్ప ఇంకోరి కిందకి వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకుంటారని మనం ఆశపడ్డా తప్పైపోయింది, మనం అప్రమత్తంగా లేకపోవడం కూడా తప్పైపోయింది. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు చెప్పండి, నిన్న అమిత్ షా గారిని కలిసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలిసిన్నది కదా, అందులో ఎంతమంది దళిత బిషప్లు వెళ్ళారు, ఒక 20 మంది పోయిండ్రు, ఆ 20 మందిలో ఎంతమంది దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు పోయిండ్రు అక్కడికి అంటే వీళ్ళకి ఫండ్స్ వచ్చేంత స్థాయి కూడా లేదు కదా, ఫండ్స్ తెచ్చుకునేంత శక్తి కూడా లేదు కదా, అంటే తెచ్చుకునేటోళ్ళు ఎవరు, వాళ్ళే. ఇప్పుడు బిల్లు వస్తే ఎవరికి రాకుండా పోతుంది, వాళ్ళకి. కాబట్టి ఆ ప్రమాదం ఊహించారు కాబట్టి బిల్లు రాకముందే పోయి దాన్ని ఆపే ప్రయత్నం చేసుకోబోతున్నారు. అంటే వాళ్ళకు ప్రమాదం వస్తే మాత్రం ఎవరి దగ్గరికైనా పోతుండ్రు, కానీ 76 ఏళ్లుగా దళితులకు ప్రమాదం వచ్చి ఉంటే మాత్రం మన కోసం ఎవరు పోలేదనే విషయం మొదటి సత్యం. ఇది ఆర్డర్ ఉన్నదనే విషయం వాళ్ళకి తెలియదా? బిల్లు రాకముందే బిల్లు వస్తుందని తెలిసిందే, బిల్లు రాకముందే బిల్లు వస్తుందని తెలిసింది కదా, ఇంకా చట్టబద్ధత రాజ్యాంగబద్ధత రాలేదు కదా, కానీ ఆర్డర్ 76 సంవత్సరాలు ఉన్న విషయం వీళ్ళకి తెలుసు కదా. అంటే 76 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోలేదనే విషయం వాస్తవం కదా, అది వాళ్ళ సమస్యగా వాళ్ళు భావించుకోలేదు. నంబర్ 1, ఎంతమంది విశ్వాసులను పెంచుకుంటే ఆ విశ్వాసులు దళితులు అవుతే వాళ్ళ రైట్ పోయినా పర్లే, కానీ ఓ దళితుల నుంచి ఇంతమందిని విశ్వాసులు మార్చడమని చెప్పి మాత్రం తలకొక లెక్క అన్నట్టుగా, మనసుకో లెక్క అన్నట్టుగా మాత్రం తెచ్చుకునే కాడ తెచ్చుకున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను నేను. మేము విశ్వాసుల సంఖ్య పెంచుతున్నాం, పెంచడానికి ఎక్కడ పెంచడానికి అవకాశం ఉన్నది? ఎక్కువ బాధితులు ఎవరు? గుడిలోకి బడిలోకి రానివని వ్యవస్థ ఎవరికి ఉండే? వీళ్ళకే ఉండే. అత్యంత పేదరికి ఎవరికి ఉన్నది? వీళ్ళకే ఉండే. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే కొంత విశ్వాసులుగా మార్చుకోవచ్చు అనే పద్ధతులు వాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ మారిన దానికి ఇచ్చిందంటారో నేను చెప్పలేను, కానీ తెచ్చింది మాత్రం దానికోసమే అనే విషయం వాస్తవమైనప్పుడు ఆ తెచ్చుకునేది దానికోసమే, కాబట్టి రాకుండా పోయేదానికి ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయబోయారు. కానీ ఆర్డర్ ఉన్నదని మాత్రం 76 ఏళ్ళుగా తెలిసినా కూడా ఈ ఆర్డర్ రద్దు కోసం మాత్రం పోలేదంటే ఉద్దేశపూర్వకంగానే ఈ సమస్యను వాళ్ళు పట్టించుకోలేదనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఇది ఒక విషయం.